నాకు వోల్టేన్ వచ్చింది. సో, నా వంతు నేను చేస్తున్నా ఇంట్లో ఉండి గూడా. హ్మ్. ఇప్పుడు ఏం లేదు ఎక్కడికెళ్ళాలన్నా టెన్షన్ లేకుండా వెళ్లి రాగలుగుతున్నా. ఆ రోజు తర్వాత మళ్ళీ నాకు బీపీ పెరగలేదు సార్ అంత. వెరీ గుడ్. ఇప్పుడెంతుంది మేడం మీ బీపీ? ఇప్పుడు ఇవాళ గూడా చూసుకున్నా 117/78. ఓహ్! వెరీ గుడ్. మిరాకిల్. మేడం గారు మీకు హ్మ్. ఎన్నాళ్ళ నుంచి మేడం బీపీ? నాకు మా వారు చనిపోయినప్పటి నుంచి ఉంది సార్ ఈ బీపీ ప్రాబ్లము. దాదాపుగా కొన్ని అప్పుడప్పుడు సంవత్సరాలు. హెవీగా 7 ఇయర్స్. ఓకే. ఓకే. 2019లో ఆయన చనిపోయినప్పుడు అది నా బ్రెయిన్ యాక్సెప్ట్ చెయ్యక నేను చాలా డిప్రెషన్‌లోకెళ్ళిపోయినాను. బాగా హై బీపీ అయిపోయింది. ఇప్పుడు మీ ఏజ్ మేడం? మాటికి నా ఏజ్ ఇప్పుడు 64 ఇయర్స్ సార్. ఓకే. అట్లా. 65 రన్నింగ్. మేడం గారు ఇంకా మీకు అదర్ బెనిఫిట్స్ ఏమొచ్చినాయి మన బ్లాక్ జింజర్ VR4 ద్వారా? నాకు థైరాయిడ్ తగ్గిపోయింది. అది డోస్ ఎప్పటినుంచి ఉంది తగ్గిపోయింది. మేడం? థైరాయిడ్ ఎప్పటినుంచి ఉండేది మీకు? థైరాయిడ్ అయితే 1979 నుంచి ఉంది సార్. మా పెద్ద బాబు పుట్టినప్పటి నుంచి ఉంది. అంటే నేను గూడా పుట్టలేదప్పుడు. 79లో మీరు గూడా పుట్టలేదా సార్? అవును. అంటే జస్ట్ 2 ఏళ్ల బేబీని మేడం. 77 నా డేట్ ఆఫ్ బర్త్. 77 అప్పుడు నాకు నా పెద్ద కొడుకు పుట్టాడు. ఆ! అప్పటి నుంచి అంటే టూ ఎర్లీ మ్యారేజ్ నాది. 17 లోనే బాబు పుట్టాడు. ఓకే. ఓకే. అట్లా అట్లా గూడా వస్తది గదా సార్ థైరాయిడ్. వస్తది. వస్తది. అట్లా నాకు థైరాయిడ్ అప్పటి నుంచి కంటిన్యూ అయితుంది. ఎప్పుడు నార్మల్ ఉండకపోయేది సార్. హుహుహు. చాలా ప్రశాంతంగా ఉన్నా నేను. బీపీ కంట్రోల్ అయింది. షుగర్ కంట్రోల్ అయింది. థైరాయిడ్ థైరాయిడ్ కంట్రోల్ కంట్రోల్. అయింది. ఫ్రోజన్ షోల్డర్ రిలీజ్ అయింది. వెరీ గుడ్. తర్వాత కొంచెం గ్యాస్ ప్రాబ్లమ్ ఉండే అది తగ్గిపోయింది. వావ్! వెరికోజ్ వెయిన్స్ గూడా తగ్గింది కొంత. ఆ! ఆహ్, నొప్పులు లేవు. బాడీ పెయిన్స్ లేవు. యాక్టివ్‌గా ఉండగలుగుతున్నా దినమంతా. ఎంత కాలం నుంచి మళ్ళీ వాడుతున్నారు మేడం వోల్టైన్ 4? నేను జూన్ 3 నుంచి జాన్ 3 నుంచి వాడుతున్నా సార్. అంటే దాదాపు 2 మంత్స్ అయిందా? జాన్ 3, ఫెబ్ 3, మార్చ్ 3 2 ½ 2 మంత్స్. మంత్స్. రేపు మి 3 వస్తే 3 మంత్స్ మిరాకిల్. అయితది. అవును. అసలు నాకు సెకండ్ డే నుంచి తగ్గింది సార్ బీపీ. ఓకే. సెకండ్ డే ఈరోజు VR4 స్టార్ట్ చేసినా రేపు తగ్గిపోయింది. హుహు. అట్లా. నాకు హెవీ డోసులు రాసిర్రు సార్ కంట్రోల్ అవ్వట్లేదని. హుహుహు. అలోపతిలో. అవును. దానివల్ల ఏమైపోయిందంటే కాళ్ళు వాచిపోయినాయి బాగా. ఓకే. కాళ్ళు బాగా వాచిపోయి డ్రౌజీగా ఉండడం, పడుకునుండడం. బాగా ప్రేయర్ చేసుకున్నా. ఇట్లా ఉంటే నేను ఎంతకాలం ఉండగలుగుతా? ఎంతకాలం అట్లా ఉండలేం కదా సార్. సిక్ అయిపోయి బెడ్ మీద ఉండడం కన్నా దేవుడి దగ్గరికెళ్ళిపోవడమే మంచిది. అవునవును. అట్ అట్లా నేను చాలా ఫీల్ అయినా. సైకలాజికల్‌గా బాగా డిస్టర్బ్ అయినా. అవునవును. ఇట్లాంటి లైఫ్ నాకొద్దు దేవా అనుకున్నా. హ్మ్. కానీ బాగా ప్రేయర్ చేసుకుంటే దేవుడు ఒక వ్యక్తి ద్వారా నాకు హ్మ్. పంపించిండు సార్. అంటే అవును. మా బాబుకి తెలిసినతను హ్మ్. ప్రసాద్ సార్ అని. హ్మ్. ఆహ్, హ్మ్. ఆ సార్‌కి అప్లైన్ రమణ సార్. ఓకే. ఓకే. ఆ! ఆయన పరిచయం చేసి ఆయన తీసుకొచ్చాడు రమణ సార్‌ని మా ఇంటికి. ఓకే. ఆయన ఎక్స్‌ప్లెయిన్ చేశారు. తీసుకున్నాను. వాడడం స్టార్ట్ చేసిన. అంటే నా పరిస్థితి ఎట్లుందంటే తగ్గుతది అంటే ఏదైనా నేను యాక్సెప్ట్ చేసే పరిస్థితులలో నేనున్నప్పుడు. ఓకే. ఓకే. బ్యాడ్లీ ఇన్ నీడ్ ఆఫ్ సంథింగ్ విచ్ క్యూర్స్ మై బీపీ అట్లా. అవును. ఇప్పుడు మీ ఇమ్యూనిటీ ఆ మొత్తం పరిస్థితి ఇంప్రూవ్ అయిపోయి ఉంటది. చాలా వరకు సార్. చాలా వరకు. ఇవాళ నేను మార్నింగ్ ఎక్కడికి శేరిలింగంపల్లి వెళ్ళిన నేను రామ్‌నగర్ నుంచి. ఇట్ ఈస్ ఆల్‌మోస్ట్ 25 కిలోమీటర్స్. హ్మ్. హైదరాబాద్‌లో ఈ రష్‌లో ప్రయాణాలు అంటే ఎట్లుంటదో మీకు తెలుసు. అవునవును. ఎర్లీ మార్నింగ్ పోయి నేను ఇంతకు ముందు వచ్చిన. హ్మ్. బట్ స్టిల్ ఎనర్జీ ఉంది నాకు. అప్పుడు అసలు ఇంట్లో ఉంటే కూడా ఎనర్జీ ఉండకపోయేది సార్. వాస్తవం. హ్మ్. మేడం గారు మంచి మీ ఫ్యూచర్. మీరు మీ బావగారు, మీ మరిది గారికో ప్రొడక్ట్ ఇచ్చారు గదండీ! వారి సమస్య కోసం అం గూడా ఒకసారి డాక్టర్ గారితో డిస్కస్ చేయండి. మా బావగారు సార్. మా బావగారు ఆయన డిస్ట్రిక్ట్ ఫారెస్ట్ ఆఫీసర్‌గా రిటైర్ అయ్యిండ్రు సార్. డీఎఫ్ఓ చెప్పారిందాక. డీఎఫ్ఓ. ఆ! హ్మ్. ఆయన ఏదో ఇంట్లో వర్షం పడి తగ్గిన తర్వాత మోటర్ ఏద్దామనో, ఆఫ్ చేద్దామనో వెళ్తున్నాడు సార్. జారి ముందుకు పడిపోయాడు. ఓకే.
అప్పటికి తడి ఉండొచ్చు వర్షం పడి. ఇక ఉమ్, వాటెవర్ ఇట్ మే బి ముందుకు పడ్డాడు. ఉమ్, తలకి దెబ్బ తగిలింది. ఉమ్, మొత్తం మెమరీ లాస్ సార్ ఆయన. ఉమ్, మాట్లాడలేడు. ఇల్లు గుర్తున్నది. ఆయన బయటికెళ్ళిపోతే మళ్ళీ ఇంటికి కూడా రాలేడు. ఉమ్, ఆయన నేచర్ కాల్స్ కూడా అంటే ఆయనకి సెన్సెస్ లో లేడు. వచ్చేవి కూడా తెలీదు. అవును. దాహం అయ్యేది తెలీదు. మనమే చూసుకుని నీళ్ళు తాపాలి, మనమే తినిపించాలి, మనమే పడుకోబెట్టాలి, డైఫర్స్ వేసి పెట్టాలి ఆయన. ఉమ్, అంత ఘోరమైన పరిస్థితులలో ఉన్న మనిషి ఉమ్, డెవలప్మెంట్ వచ్చింది సార్. అప్పుడప్పుడు మాట్లాడుతున్నాడు, ఉమ్, కొంచెం మాట్లాడుతున్నాడు, మన కాన్షియస్ లోకి వచ్చి నవ్వుతున్నాడు. ఆ రకంగా ఇంప్రూవ్మెంట్ వచ్చింది సార్ ఆయన లోపల. ఉమ్, నడిపిద్దామంటే కూడా మొత్తం బరువు మన మీద వేసేస్తాడు. అట్లాంటిది కొంచెం నడక కూడా కొంచెం స్టేబుల్ అవుతుంది. ఆయన వాడబట్టి 2 months అవుతుంది సార్. 2 months లో ఇంత డెవలప్మెంట్ ఉంది. 6 years నుంచి ఆమె ట్రీట్మెంట్ ఇప్పిస్తుంది. కోవిడ్ వచ్చినప్పటి నుంచి. ఉమ్, కోవిడ్ నుంచి 6 years లో ఏం ఇంప్రూవ్మెంట్ లేదు. ఉమ్, ఈ 2 months లో ఇంప్రూవ్మెంట్ ఉంది. అట్లా మిరకల్స్ అవుతాయి సార్ హోమ్ 10 వల్ల. అవునవును. మీరు డాక్టర్స్ వచ్చిండ్రు దీంట్లో కంటే ఇక దానికి ఇక తిరుగులేదు. అవును. మా ఇంట్లో మా మదర్ కి మా ఫాదర్ కి కూడా ఉంది ప్రాబ్లమ్. నేను కూడా తీసుకోవాలి. మీ టెస్ట్ మనకి చాలా వెయిట్ ఉంటది సార్. ఉమ్, ఉమ్, ఈ మోకాళ్ళ నొప్పులు, ఆ నొప్పులు, ఈ నొప్పులు ఉన్నోళ్ళకి ఆ, మీరు చెప్పితే మీ వేరే ఉంటది. అవునవును. మీది ఇప్పుడు ఒక మాట రాజముద్ర పడింది వేరే ఉంటది కదా. అవునవును. ఒక ఉత్తరం ఎవరో అన్నోన్ పర్సన్స్ రాస్తే దానికి వాల్యూ ఉండదు. ఉండదు. రాజముద్ర వేస్తే దానికి వాల్యూ వస్తుంది. అట్లా ఇది చెప్పడంలో మీరు చెప్పితే చాలా మందికి పోతుంది అది. అవునవును. అట్లా డాక్టర్ కమ్యూనిటీ దీంట్లోకి దిగితే మన దేశం కూడా బాగుపడుతుంది సార్. అవునవును. నైస్ టాకింగ్ టు యూ సార్. చాలా సంతోషం. థ్యాంక్ యూ మేడం. ఆల్ ది బెస్ట్ సార్. హోమ్ 10 లో మీరు మంచి ఫ్యూచర్ ఉంటది మీకు. థ్యాంక్ యూ మేడం. సార్ క్లీనింగ్ లేదు, చేసే పని అదే. ముందు మీరు తీసుకున్న మొదట 1 to 2 బాటిల్స్ ఇంటర్నల్ గా ఉన్న చెత్తనంతా తీస్తుంది. తీసే క్రమమే మోషన్స్ అవ్వచ్చు, వోమిటింగ్స్ అవ్వచ్చు, లేదా కఫం రావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మేబీ. ఇదంతా గుడ్ సైన్ తప్ప బ్యాడ్ సైన్ కాదండి. కంటిన్యూ వాడండి, 100% పనిచేస్తుంది.